రాజేష్ తో వారితో కలిసి యువత చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ రాలేదు కానీ చాలా మంది ఉన్నారు. ఆయనకంటే రాష్ట్రంలో ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. దానికి కారణం ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలే కారణం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మహాసేన రాజేష్ గారిని ఆదరంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. వారినే కాకుండా వారితో వచ్చి కార్యకర్తలు, ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే కార్యకర్తల్ని, ఆయన అభిమానుల్ని మొత్తాన్ని, ఈ మహాసేనని తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్తున్నా, రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ సహకరిస్తుంది. రాష్ట్రంలో ఏ మార్పు అయితే రాజేష్ ఆశించాడో ఆ మార్పు కోసం గతంలో రాజేష్ కూడా జగన్ ని సపోర్ట్ చేశాడు. కానీ ఈ సైకో జగన్ చేసిన విధ్వంసం చూసి ఏ మార్పు అయితే రాష్ట్రంలో ఆయన ఆశించారో ఆ జగన్ వల్ల అవుదని తెలుగుదేశం పార్టీలో చేరాడు. చేరినందుకు ముద్దుగా కానుకగా జగన్ 24 కేసులు పెట్టాడు. మహాసేన అధ్యక్షుడు రాజేష్ గారు ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ గారు అవుతారు. ఇప్పటి నుంచి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా, సాదరంగా, ఆప్యాయంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. రాజేష్ తో వారితో కలిసి యువత చాలా ఫెరోషియస్ గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ రాలేదు కానీ చాలా మంది ఉన్నారు. ఆయనకంటే రాష్ట్రంలో ఒక ఫాలోయింగ్ కూడా ఉంది. దానికి కారణం ఆయన చేసిన పోరాటం, ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలే కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మహాసేన రాజేష్ గారిని ఆదరంగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. వారినే కాకుండా వారితో వచ్చి కార్యకర్తలు, ఇక్కడుండే కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే కార్యకర్తల్ని, ఆయన అభిమానుల్ని మొత్తాన్ని, ఈ మహాసేనని తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్తున్నా, రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ సహకరిస్తుంది. రెండు 2019 తర్వాత నా పైన 20 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇక్కడున్న రాజేష్ పైన కూడా నా రికార్డ్ బీట్ చేశాడు. 4 కేసులతో బీట్ చేశారు. రేపటి నుంచి కోపంగా ఉన్నా నేను. రేపటి నుంచి ఇంకా స్పీడ్ పెంచాలి నేను. రాజేష్ లాగా, నాలాగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో, ఈ రాష్ట్రం కోసం ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మారుతున్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేసి, రాష్ట్రంలో ఏ మార్పు అయితే రాజేష్ ఆశించాడో ఆ మార్పు కోసం గతంలో రాజేష్ కూడా జగన్ ని సపోర్ట్ చేశాడు. కానీ ఈ సైకో జగన్ చేసిన విధ్వంసం చూసి ఏ మార్పు అయితే రాష్ట్రంలో ఆయన ఆశించారో ఆ జగన్ వల్ల అవుదని తెలుగుదేశం పార్టీలో చేరాడు. చేరినందుకు ముద్దుగా కానుకగా జగన్ 24 కేసులు పెట్టాడు. అయినా భయపడకుండా దమ్ము ధైర్యంగా నిలబడి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేసిన మా రాజేష్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.